Hi friends, welcome to my channel. This is Ishwar. You're watching Study with Ishwar YouTube channel. నా ఛానల్లో ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి శాతవాహన యూనివర్సిటీవి. సో ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, ఇప్పుడు ఈ వీడియోలో మనం ఇన్స్టాంట్ ఎగ్జామ్ యొక్క టిప్స్ చూద్దాం. అంటే మన పేపరు ఎలా కరెక్షన్ చేస్తారు వాళ్ళు ఇన్స్టాంట్ ఎగ్జామ్ పేపర్స్. అండ్ ఇన్స్టాంట్ ఎగ్జామ్ పేపరే కదండి, ప్రతి పేపర్ కూడా ఇలానే కరెక్షన్ చేస్తారని నేను ఈ వీడియోలో చెప్తాను. అండ్ మనం ఏ విధంగా రాస్తే మనకు పాస్ అయ్యే ఛాన్స్ ఉందనేది నేను ఈ వీడియోలో చెప్తాను. జాగ్రత్తగా స్కిప్ చేయకుండా వినండి, ఓకేనా. ఫస్ట్ ఎగ్జామ్ బుక్లెట్ ఇస్తారు మనకు, అవునా. ఎగ్జామ్ బుక్లెట్ ఇచ్చిన తర్వాత మనం అన్ని హాల్ టికెట్ నెంబరు అన్నీ చూసుకొని స్టిక్కర్ వేస్తే అన్ని పేరు అవన్నీ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకుంటాం. దాని తర్వాత ఎగ్జామ్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే క్వశ్చన్ పేపర్లో ఇక్కడ సెక్షన్ ఏ ఆర్ సెక్షన్ బి మీరు ఏది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ఫస్ట్ దాని హెడ్డింగ్ రాయండి, ఓకేనా. ఇక్కడ సైడ్కి చూపిస్తున్నాను చూడండి, ఇటు రైట్ సైడ్ స్క్రీన్ మీద ఇలా రాయండి సెక్షన్ ఏ. ఓకే, స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని ఉంటుంది కదా, అక్కడి నుంచి రాయండి. ఫస్ట్ ఇట్లా సెక్షన్ ఏ అని రాసి ఏం చేస్తారంటే మీరు క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేయండి. ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి, ఇలా ఈ విధంగా వేయాలి. అంటే సెక్షన్ ఏ రాసినట్లయితే సెక్షన్ ఏ హెడ్డింగ్ వేసి ఫస్ట్ బిట్ ఏ క్వశ్చనా బి క్వశ్చనా మీరు రాసేది. ఓకే, ఫస్ట్ బిట్ సెక్షన్ ఏలో ఫస్ట్ బిట్ ఏ క్వశ్చన్ రాస్తున్నావా బి క్వశ్చన్ రాస్తున్నావా అని కరెక్ట్ వేయండి క్వశ్చన్ నెంబర్. ఓకే, క్వశ్చన్ నెంబర్ అప్పుడప్పుడు తప్పు పడుతుంది, ఒకసారి రీచెక్ చేసుకోండి, ఓకేనా. ఈ క్వశ్చన్ నెంబర్స్ తప్పు వేస్తే మీరు ఆన్సర్ రాసిన కరెక్ట్ అయినా కానీ వాళ్ళు రాంగ్ వేస్తారు, ఓకేనా. క్వశ్చన్ నెంబర్ చూస్తారు ఫస్ట్, మీరు వేసిన క్వశ్చన్ నెంబర్ కరెక్టా కాదా అని చూస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, ఆన్సర్. మరి ఆన్సర్ ఏ విధంగా రాయాలంటే ఇక్కడ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్. ఓకే, మీకు ఆన్సర్ పూర్తిగా తెలియదు, ఇక్కడ సైడ్కి స్క్రీన్ మీద చూడండి ఆన్సర్స్ ఎలా రాయాలంటే ఇట్లా హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ ఇట్లా పెట్టుకుంటూ రాయాలి. ఓకే, హెడ్డింగ్ రాసి ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగిండు, దాని మ్యాటర్ ఏంటిది హెడ్డింగ్ రాయండి. హెడ్డింగ్ రాసి మీకు తెలిసింది గురించి కొద్దిగా రాయండి. దాని తర్వాత సబ్ హెడ్డింగ్స్, అందులో ఉన్న సబ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి. ప్రతి ఏ సబ్జెక్ట్ అయినా ఏం కదండి, ఒక మ్యాథ్స్ అండ్ బిజినెస్ స్టాటిస్టిక్స్ ఏమి ఉంటుంది కదా, ఆ లెక్కలు తప్పించి థియరీ పార్ట్ ఉంటుంది కదా ఎగ్జామినేషన్స్, క్వశ్చన్ చదివేటప్పుడు హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ నేర్చుకోండి. మీరు హెడ్డింగ్లో మీరు ఏం రాసినా కొద్దిగా మీకు తెలిసింది రాయండి అంతే. ఓకే, సబ్జెక్ట్ గురించి రాస్తే మీరు పాస్ అయినట్టే. ఓకే, ఫస్ట్ మెయిన్గా చూసేటి హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్. కరెక్షన్ చేసేవాళ్ళు హెడ్డింగ్స్ చూస్తారు కరెక్ట్ ఉన్నాయా లేదా ఆన్సర్ కానీ క్వశ్చన్కి, అండ్ సబ్ హెడ్డింగ్స్ చూస్తారు. ఓకే, ఈ విధంగా రాయండి. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే అవాయిడ్ స్ట్రైకింగ్స్. మీరు రాసింది కరెక్టా రాంగా ఏదన్నా కానివ్వండి, మీరు మాత్రం కొట్టివేతలు అసలే చేయకూడదు. మీరు కొట్టివేతలు చేశారనుకోండి, ఆడ ఎగ్జామినేషన్ ఇక్కడ కరెక్షన్ చేసేసరికి ఈజీగా తెలిసిపోతుంది. ఓకే, మీరు ఏదో బట్టి రాశారు అని లేదంటే తప్పు రాశారని ఏదో సోది రాశారని ఈజీగా అర్థమవుతుంది. కొట్టివేయద్దు. అది వర్డ్ తప్పైనా మీరు కొట్టేయకుండా రాయండి, ఏం కాదు, తప్పైనా ఇసిపెట్టండి. ఓకే, నీట్గా రాయండి అంతే. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ 5th పాయింట్, మెయిన్ పాయింట్ ఇది మార్జిన్స్. ఓకే, మార్జిన్స్ అనేవి ఈ విధంగా కొట్టండి. ఓకే, టోటల్ పేపర్ 4 sides కొట్టి మళ్ళీ ఒక ఆన్సర్ అయిపోయిన తర్వాత లైన్ కొట్టండి. ఓకే, ప్రతి ఆన్సర్ ఎండ్ అయిన తర్వాత ఒక లైన్ కొట్టి మళ్ళీ బి ఏ క్వశ్చన్ రాస్తున్నారో ఆ క్వశ్చన్ నెంబర్ వేసి రాయండి, ఓకేనా. అండ్ ఇక్కడ 6th పాయింట్, డోంట్ లీవ్ మిడిల్ పేపర్స్. ఇది చాలామంది చేసే మిస్టేక్ అండి. ఏంటంటే పేపర్స్ ఇక వీడియోలు ఇక్కడ ఫాస్ట్గా తీసే కొద్దీ ఆ మిడిల్ పేపర్ అనేది ఒక పేపర్ అనేది మిస్ అయ్యి నెక్స్ట్ పేపర్కి వెళ్ళిపోతారు మీరు. అంటే ఇప్పుడు 1, 2, 3 పేజెస్ ఉంటాయి కదా, ఈ సెకండ్ పేపర్స్ ఉంటాయి 3 పేపర్స్. సెకండ్ పేపర్ని పెట్టి డైరెక్ట్ థర్డ్ పేపర్కి జంప్ అవుతారు మీరు, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, జాగ్రత్తగా రాయండి పేపర్ బై పేపర్. ఓకే, మిడిల్ పేపర్స్లో ఇవి చేయకూడదు, ఓకేనా. అండ్ ఇక్కడ 7th లాస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది, రైట్ అట్లీస్ట్ 16 to 18 pages. ఓకే, ఇది మినిమం 16 to 18 pages. ఎలా రాయాలి సార్ అంటే మీరు లైన్ బై లైన్ లీవ్ చేస్తూ స్పేస్ ఇచ్చుకుంటూ రాయండి, ఏం కాదు, 16 pages ఈజీగా వస్తాయి. ఓకే, ప్రతి సబ్జెక్ట్కి 16 pages అనేది ఈజీగా వస్తాయి.
18 పేజెస్ అనేది ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ట్రై చేసి రాయండి, ఓకే? ఇక్కడ ఏంటంటే మీకు ఇవి టిప్స్ అండి, ఇవి మెయిన్గా కరెక్షన్ చేసే వాళ్ళు చూస్తారు. మనకు కరెక్షన్ చేసే సార్కి కొద్దిగా ఈజీగా పని ఉందనుకోండి, మీరు ఈజీగా చేశారు ఆ పని, సో మీకు కొద్దిగా మార్క్స్ అనేవి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఈ విధంగా ఖచ్చితంగా పాస్ అయ్యే అవకాశం ఉందండి. 99 ఆర్ 98% కంపల్సరీ ఈ విధంగా మీరు ఈ 7 టిప్స్ అనేవి ఫాలో అవ్వండి, మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు, ఓకే? మ్యాథమెటిక్స్ అనేవి నా ఛానల్లో ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ ఉన్నాయి, అవి ఫాలో అవ్వండి, కంపల్సరీ పాస్ అవుతారు నేను చెప్పిన క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే. అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి ఆల్ గ్రూప్స్వి, ఒకసారి చెక్ చేయండి. అండ్ 6th సెమిస్టర్ మ్యాథమెటిక్స్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కూడా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసి రాయండి. ఈ 7 టిప్స్ మాత్రం మర్చిపోకండి, ఓకే? మీకు కొద్దిగా సబ్జెక్ట్ గురించి తెలుసుంటే ఆన్సర్ అనేది హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ పెట్టుకుంటూ రాయొచ్చు, ఓకే? డోంట్ వరీ, ఏం భయపడకండి. ఈ 7 టిప్స్ ఫాలో అవ్వండి, ఎందుకు పాస్ అయ్యారో నేను కూడా చూస్తా, ఓకే? థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఈ వీడియోని, వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది, ఓకే? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.